మొదటిగా తండ్రి అయిన దేవునికి, ప్రభువైన యేసుక్రీస్తు వారికి, పరిశుద్ధాత్మ దేవునికి ఆ హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. అలాగే చేరి కూడి ఉన్న మీకును, అలాగే నెట్ వీక్షిస్తున్నటువంటి పరిశుద్ధులైన ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసులో మిక్కిలిగా ప్రేమించిన తండ్రి, మీ ఘనమైన, పవిత్రమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామానికి మా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు దేవ. మా బ్రతుకు జీవితంలో మీరు మాకు అనుగ్రహించినటువంటి మా ప్రభా జీవిత దినాలను లెక్కించుకుంటూ మీకోసం బ్రతికేటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహింపచేస్తున్నందుకే కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం ప్రభా. మీ ఉచితమైన ప్రేమ చేత, దయచేత మాలో ప్రతి ఒక్కరిని చాలా కాచి కాపాడారు. ఇదిగో తండ్రి, విజయవాడ ప్రాంతం కొరకు విజ్ఞాపన చేస్తున్నాం. ఆ ప్రాంతాన్ని మరలా సస్యశ్యామలంగా చేయమని వేడుకొనిచున్నాం తండ్రి. బాధితులకు అందవలసిన సహాయాన్ని కూడా మీరు అందింపచేయమని, విరాళాలు ఇంతవరకు ఇచ్చిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇంకా ఎంత విరాళాలు కావాలో వాళ్ళందరినీ మీరు ప్రేరేపించి మంచి సహాయాన్ని ఆ ప్రాంతానికి అందించమని వేడుకొనిచున్నాం తండ్రి. కొద్ది నిమిషాలు మీ మాటల్లోనికి వెళ్ళుచున్నది మీ ఆత్మ నడిపింపును మాకు అనుగ్రహింపచేయమని కోరుకుంటూ వేడుకుంటూ మా ప్రభువును ప్రియ రక్షకుడే క్రీస్తు వారి ఉన్నత ప్రశస్త నామంలో ఈ ప్రార్థన మనవులన్నింటినీ అడిగి పొంది నమ్ముచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఒక చక్కని సంగతిని మనం బైబిల్ గ్రంథం నుండి నేర్చుకుందాం. ఈ పాఠం మన జీవితకాలం గుర్తుండాలి. ఇందులో రాయబడిన సంగతులను చక్కగా ప్రతిరోజు మనం పలుకోవలసినటువంటి మాటలు ఇవి. 103వ కీర్తన 1-2 వచనాల భావాన్ని మనం తెలుసుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని వ్రాయబడినటువంటి మాటను మనం ఆలోచన చేద్దాం. ప్రతిరోజు ఈ విషయాన్ని మనం మన ప్రాణంతో చెప్పుకోవాలి. ప్రతిరోజు ప్రతి వ్యక్తి, ప్రతి విశ్వాసి కూడా, భూమి మీద బ్రతుకుతున్నటువంటి ప్రతి జీవరాశి కూడా ఈ మాటలు ప్రతిరోజు పలకాలి. మన ప్రాణంతో ఏం చెప్పుకోవాలో బైబిల్ నేర్పుతుందన్నమాట. ఎందుకంటే ఈ ప్రాణం దేవుడే ఇచ్చాడు. ఈ దేవుడే మన ప్రాణాన్ని నిలుపుతున్నాడు. లేకపోతే మనం ఎప్పుడో ఈ లోకాన్ని మనం మర్చిపోయేవారు, మనల్ని ఈ లోకం మర్చిపోయేది. అందుకే నిన్న నేను ప్రయాణంలో ఈ పాఠాన్ని ఆలోచిస్తున్నాను. ఈ పాఠం కేవలం ఈ రోజుకి సంబంధించిన పాఠం కాదు, మన జీవిత కాలానికి సరిపోయేంత పాఠం ఇందులో రాయబడింది. మనుషులుగా మనం దేవుడి దగ్గర ఒక లిస్ట్ పెడతాం. దేవుడు చేసిన మేళ్ళన్నీ మర్చిపోతాం, కానీ కొత్త లిస్టు తయారు చేసుకొని ప్రతిరోజు దేవుని అడుగుతుంటాం, నాకు ఇది అది కావాలి, ఇది చెయ్యి. అసలు దావీదు గారు ఏమంటారంటే, ఇప్పటివరకు ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరువకంటాడు. మనమేమంటున్నాం, అవన్నీ మర్చిపోయి ఇంకా ఏదో చెయ్యాలి, ఇంకా ఏదో ఉపకారాల కోసం, దేవుని దగ్గర దీవెనల కోసం ప్రాకులాడుతుంటాం. మనం నిజంగా మన ప్రాణంతో ఈ విషయాలు చెప్పుకోవాలి. నా ప్రాణమా యెహోవాను స్తుతించాలి, నువ్వు గణపరచాలి. ప్రతిరోజు, ఎవ్రీడే, ప్రతిరోజు దేవుని కీర్తించాలి. మన ప్రాణంతో మనం మాట్లాడుకోవాలి.
మన ప్రాణంతో మనం మాట్లాడుకోవాలి. మన ప్రాణంతో చెప్పవలసిన విషయాలు ఏంటంటే, యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఇక్కడ భక్తుడు మరొక విషయాన్ని కూడా చెప్పాడు. అంతరంగంలో ఉన్న సమస్తం కూడా, ప్రాణమే కాదు మిగతా అవయవాలన్నీ కూడా దేవుణ్ణి కొనియాడాలి, దేవుణ్ణి కీర్తించాలి. భక్తుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. దావీదు మహనీయుడు రాసినటువంటి కీర్తన. లేకపోతే ఇంకా చాలా మంది భక్తులు వాళ్ళ వాళ్ళ ప్రాణాలతో ఏం మాట్లాడుకున్నారో మనం ఒకసారి చూద్దాం. లూకా రాసిన సువార్త 12వ అధ్యాయము 19వ వచనం. నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును అనుకుంటుని. ఇక్కడ మరొక భక్తుడు కనబడుతున్నాడు. ఏంటి భక్తుడు ఏమంటాడంటే, ఆయన ప్రాణంతో, నా ప్రాణమా అనేక సంవత్సరాలకి నీకేముంది? ఆస్తి ఉంది. విస్తారమైన ఆస్తి సంపాదించారు, విస్తారమైనటువంటి ధనం ఉంది. ఇప్పుడు నువ్వేం చేయాలి? సుఖించాలి. ఉంటే ఏం చేయాలి? అసలు వాస్తవంగా మనకి దేవుడు సమృద్ధి ఇచ్చాడు, దేవుడు మనకి సర్వ సమృద్ధి ఇచ్చాడు. అన్ని ఇచ్చినప్పుడు దేవుని కొనియాడాలి కదా, దేవుని కీర్తించాలి కదా, దేవుని ఆరాధించాలి కదా. దేవ, నాకు అన్ని ఇచ్చావు, అన్ని సమకూర్చావు, నేను నిన్ను ఆరాధిస్తాను, నిన్ను నేను కీర్తిస్తాను అనవలసినటువంటి భక్తుడు తన ప్రారంభం ఏం చెప్పుకున్నాడు చూసారా? దావీదు భక్తుడికి ఇక్కడున్న ధనవంతుడు అనేటువంటి వాడికి డిఫరెన్స్. అంతకుముందు ఇతర పరిస్థితి ఏంటంటే 16వ వచనం. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను, ఒక ధనవంతుడు భూమి సమృద్ధిగా పండింది. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతులని తనలో తాను ఆలోచించుకున్నాడు. కాసేపు ఆలోచించాడు. ఈ విస్తారమైన ఆస్తి, ఈ భూభాగాలు ఇవన్నీ చూసిన తర్వాత తన ప్రాణం గురించి ఆలోచించాడు. ఏమని ఆలోచించాడట? నేను ఎలాగ చేతును, నా కొట్లు విప్పుతాను, వాటికంటే గొప్ప వాటిని కట్టిస్తాను, అందులో నా ఆస్తిని అంతటిని, ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకుంటాను. అప్పుడు నా ప్రాణంతో ఏం చెప్పుకుంటాను? నా ప్రాణమా అనేక సంవత్సరాలకి విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. చూసారా డిఫరెంట్? దావీదు భక్తుడు గనక, దేవుని నమ్మినవాడు గనక ఆయన ఇంకా ఉపకారాలు చేయమని దేవుడిని అడగడం లేదు, కానీ ఎప్పటి వరకు చాలా ఉపకారాలు దేవుడు నా జీవితంలో చేశాడు. చేసిన వాటిని మరువక నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. మళ్ళీ చెప్తున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. నిజంగా సిగ్గు లేకుండా చెప్పాలంటే కొన్ని విషయాలు మనం కూడా చాలా దేవుడు చేసినటువంటి మేళ్లను మర్చిపోయాం. ఇంకా కొత్త వాటికి లిస్ట్ తయారు చేసుకుంటాం. నేనొక లిస్టు, మీరొక లిస్టు. ఎవరు కొంతమంది ఉన్నారంటే గంట సేపు ఏం చేస్తారంటే, గంట సేపు ఇదే, నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు, అది కావాలి, ఇది కావాలి, అడిగింది అడిగి అడిగింది అడిగి అడిగింది అడిగి అడిగింది అడిగి దేవుణ్ణి విసిగిస్తుంటారని చాలా.
ఆయన అడిగినవన్నీ ఇచ్చేస్తానంటే ఎవడు? కానీ ఇక్కడ భక్తుడు ఎంత చక్కగా తన ప్రాణంతో అంటున్నాడంటే, నువ్వు ఇంకేం అడక్కు, అసలు ఇప్పటికే నీకు చాలా ఉపకారాలు దేవుడు చేశాడు. ఇప్పటికే దేవుడు నీ బ్రతుకు జీవితంలో ఎన్నో మేలు చేశాడు. ఒక్కసారి వాటిని జ్ఞాపకం చేసుకో. వాటిని మరొక వాటిని బట్టి నువ్వేం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి, దేవుని కొనియాడాలి, దేవుని ఆరాధించాలి అని భక్తుడు మనకు నేర్పుతున్నాడు. యాకోబు అనేటువంటి భక్తుడు ఉన్నాడు. ఆయన తన ప్రాణంతో ఎంత చక్కటి ఆలోచన చేస్తున్నాడు చూడండి. 49వ అధ్యాయం ఆదికాండం, 49వ అధ్యాయం ఆదికాండం 6వ వచనం. నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు, నా ఘనమా వారి సంగముతో కలుసుకొనవద్దు. వారు కోపము వచ్చి మనుష్యులను చంపిరి, తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలి నరములను తెగగొట్టిరి. చూసారా? ఎవరితో స్నేహించాలి, ఎవరితో మనం నడవాలి, ఎవరి ఆలోచనలోకి వెళ్ళాలి. అందుకే భక్తుడు రాశారు, దుష్టుల ఆలోచన చెప్పిన నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఇక్కడ యాకోబు భక్తుడు వారి ఆలోచన, నా ప్రాణమా, నిజంగా దుష్టుల ఆలోచనలో వెళ్ళిపోకూడదండి. ఎవరో ఏదో చెప్తారు మనకి. ఈరోజు ఎక్కువగా ఈ సందర్భోచితం కాదు కానీ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. చాలా మంది ఇప్పటికీ కొన్ని అన్య మతాలకు చెందినటువంటి ఆచారాలు అవలంబిస్తుంటారు. మూఢనమ్మకాలు అంటారు వాటి. అందులో ఒకటే చేతబడి. ఈ చేతబడి మనకేదో జరిగిందేమో, జరుగుతుందేమో అనేటువంటి ఆలోచన బైబిల్ సవాల్ చేసి చెప్పింది. చేతబడి కానీ, చెల్లంగి కానీ, బాణమతి కానీ, ఏమండి ఇవేం జరగవు. అలా జరిగే అయితే చంద్రబాబు నాయుడు పెట్టొచ్చు, మన సీఎం పెట్టొచ్చా పెట్టకూడదా? బోల్డ్ పెట్టొచ్చు, జగన్ పెట్టొచ్చు. నీకు ఎట్టదండి, నీ పార్టీ కాదు వాళ్ళు. అప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వు పెడతావు. జరుగుతుందా? జరిగిందా? అలాగా కనీస కామన్ సెన్స్ ఉండదు చాలా మందికి. అవి ఏమి జరగవు. కానీ మనకు నచ్చని వాళ్ళ మీద మనం బాణమతి చేసేయటం, చేతబడి చేసేయటం, వాళ్ళు అనారోగ్యాలు పాలై కృంగిపోయి, ఇక్కడ చెట్టు ఏమో ఎండిపోతుంటుంది, ఇక్కడ ఆడ ఆరోగ్యం ఏమో కృషించిపోతుంటారు. ఏంటిది కథలయ్యి. అండ్ సీరియల్లోను, ఏమంటే సినిమాల్లోనూ వాళ్ళు చూపించారు నిమ్మకాయ తొక్కేయడం, ఏమంటారు అట్లా, అవేవో దిష్టి తీసినవి తొక్కగానే అందులో నుంచి ఆత్మ గిరగర వెళ్ళిపోయి అందులో దూరిపోయి, ఏంటిదంతా సినిమాది. అవి జరగవు, అవి జరగవండి. బైబిల్ విరుద్ధమని అవి ఏమి జరగవు అలాంటివి. ఇంకా మనం నమ్ముతున్నామంటే మనకి సరిగా బైబిల్ జ్ఞానం ఎక్కలేదండి. ఈరోజు మనం నచ్చని వాళ్ళు 3 మంది ఉన్నారు. వాళ్ళందరికీ మనం ఇవన్నీ పెట్టేసి చంపేయచ్చు. అలా చంపితే ఈరోజు మనం పుట్టుండే వాళ్ళం కాదు, ఇంకా మనం పుట్టం. ఎందుకంటే మన అమ్మకి ఎట్టేయాలనుకుంటారు, మన అమ్మానాలకి. అమ్మానాలే లేనప్పుడు మనం ఎలా అవుతాం? వాళ్ళే అక్కడ ముందున్న తరానికి పెట్టేశారనుకోండి, వాళ్ళు ఎలా వస్తారు? జనరేషన్ కాస్తంత ఇంకేత జ్ఞానంతో మనం ఆలోచించాలి. వీటన్నిటిని బైబిల్ దుర్వాడింది. ఇవి లేవు అని సవాలు చేస్తుంది. కాబట్టి కథలు విన్నామన్న మనం, కథలు వినేసాం. ఆ కథలే నిజమని ఈరోజు పుకార్లు,
లోకమంతా తిరుగుతుంది. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్ల. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది? మనం ఆలోచించాలి. ఈ ప్రారంభంతో వారి ఆలోచనలు చేరకము, తప్పుడు ఆలోచనలు మనకు పెడతారు. తప్పుడు ఆలోచనలు మనల్ని నడిపించడానికి ట్రై చేస్తారు. ఓ దైవ గ్రంథం ఎలా ఉందా వినండి, ఒకసారి వినండి. వాళ్ళు చెప్పేది కూడా వినండి. విన్నాక దేవుని గ్రంథం ఏం చెప్తున్నా, అవన్నీ వాస్తవాలా కాదా, అవన్నీ కూడా నిజాలా కాదా, బైబిల్ ఏం చెప్తుంది, అక్కడికి రావాలని మనం వినండి. వాళ్ళు చెప్పింది ఏమన్నా సోదంతా ఏమన్నా, ఎందుకంటే మీకు టైం కూడా ఎక్కువే. మీకు బోల్డ్ టైం ఉంటుంది బైబిల్ చదవడానికి, వాక్యం వినడానికి, పాటలు పాడుకోవడానికి, ప్రార్థన చేసుకోవడానికి మనకు సమయం ఉండదు. కానీ అలాంటి సొల్లు కవులన్నీ వినడానికి మాత్రం బోల్డ్ అంత సమయం ఉంటుంది మనకి. ఇంకా ఇంకా ఏం జరిగింది, బోల్డ్ ఇన్సిడెంట్లన్నీ ప్రపంచంలో జరిగినవన్నీ ఆవిడ కూర్చొని చెప్తున్నా, ఆయన కూర్చొని చెప్తున్నా మనం వింటాం. మనకు చాలా సమయం ఉంది. అవసరం వచ్చిన ఆవిడకి భోజనం పెట్టేస్తాం, టిఫిన్ పెట్టేస్తాం, టీ ఇస్తాం, స్నాక్స్, ఇవన్నీ ఇంకా ఇవన్నీ జరుగుతుంటాయి. ఆవిడ చెప్తా ఉండాలి, వాళ్ళు చెప్తా ఉండాలి. మనం ఆలోచించండి ఒకసారి. ఈ అవాస్తవాన్ని ఖండించడానికి బదులు వాళ్ళతో కలిసి వంత పాడతాం మనం, నిజమే నిజమే అని. సినిమాలు కూడా వాటికి ఎక్కువగా ఉంటాయి చూడండి, ఎక్కువ అమౌంట్ దానికి వస్తుంది ఆ సినిమాలకి. దయ్యం కథలు, దయ్యం సినిమాలు, ఏమంటే చేతబడులతో కూడినవి, అలాంటి సినిమాలకి ఎక్కువ గిరాకీ ఉంటుంది. అవి ఎక్కువ చూస్తాం. మనం కూడా అంతే. దయ్యం మనకి అయినా చూస్తూ ఉంటాం. మళ్ళీ అర్ధరాత్రి 12 గంటల దాకా చూస్తూ ఉంటాం. నిద్రపోం ఇంకా పొద్దుగా మనవ దయ్యంలా కూర్చుంటాం. ఇవన్నీ కూడా బైబిల్కి విరుద్ధమైనవి. ఇక్కడ అన్నాడు, వారి నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు. వారు ఎలాంటి వారంటే కోపం వచ్చి మనుషులు చంపారట, తమ స్వేచ్ఛ చేత ఎద్దుల బుడికాలు నరములను తెగగొట్టిరి. వాళ్ళు మంచి వాళ్ళు కాదు. అలాంటి వాళ్ళతో చేరతామండి. వాళ్ళు దుష్టులు, దుర్మార్గులు. కానీ ఈ రోజుకి ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు తెలుసా అండి. మన సంఘంలోనే కాదు, క్రైస్తవ సమాజ సంఘాల్లో కూడా ఉన్నారు ఎదురులు. ఎదురులంటే మళ్ళీ తెలియదేమో. ఎదురులంటే తెలుసు, కానీ దాని వివరణ మనకు పూర్తిగా కావాలి. ఏమండి, భర్త బయటకు వెళ్తున్నాడు, భార్య ఎదురు రావడం, పిల్లలు ఎదురు రావడం, ఏమండి ఇంకా చూసారా మీరు చక్కగా చిరునవ్వులు అవుతున్నారు. అంటే మనకి అన్నీ అలవాటు. పావంటే పావవి అంత తేలిగ్గా వచ్చినప్పుడు అంత తేలిగ్గా రాలేదు, పోయినప్పుడు అంత తేలిగ్గా పావు. మనకి బైబిల్ చెప్పినా పావు. అదో నమ్మకం అండి, అదో సెంటిమెంట్ అండి అంటుంటారు. పోలేమ్మా నమస్కారం. మీలాంటి వాళ్ళ కోసం అంటే ద్వారాలు తెచ్చుకుని కూర్చున్నాడు ప్రభు, పరలోకం ఇస్తారని. ఎలాంటి వాటిని నమ్మే వల్ల బైబిల్ నమ్మే వాళ్ళకి ఇస్తాడు దేవుడు పరలోకం? ఆలోచించండి. మూఢనమ్మకాలు నమ్మే వారికి ఇస్తాడా? బైబిల్ నమ్మే వారికి తన మాటలు, యథార్థమైన మాటలు, వాస్తవమైన మాటలు నమ్మే వారికి ఇస్తాడా పరలోకం? మీరు ఆలోచించండి. ఏమండి, కోరా కుమారులు కూడా తన ప్రాణంతో ఏం చెప్పుకున్నారో చూడండి ఒకసారి. కీర్తన గ్రంథం 42వ అధ్యాయం, కీర్తన గ్రంథం 42వ అధ్యాయం 5వ వచనం. నా ప్రాణమా నువ్వు ఎలా కృంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్తనియు నా దేవుడనియు చెప్పుకొనొచ్చు. ఇంకను నేను ఆయనను స్తుతించెదను అంటాడు. ఎంత మంచి మాట అండి ఇది. నా ప్రాణమా. నిజంగా చాలా కృంగుబాట్లు ఉన్నాయి ఈరోజు చాలా మంది, మనలో చాలా మందికి, క్రైస్తవ ప్రపంచంలోనే చాలా మంది చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి. చాలా మంది సేవకులకు చెప్పుకుంటారు వాళ్ళ సమస్యలు, బాధలు, ప్రార్థించేవాళ్ళు చెప్పుకుంటారు. కొంతమంది సేవకులకు చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి. అంటే సేవకులు కూడా ఆ విషయం చెప్పడానికి వారికి అంత బాధ ఉంటుంది అన్నమాట. చెప్పలేము, ఏమనుకుంటారో అని భావన.
అందుకే ఇక్కడ భక్తుడు అంటున్నాడు, కోరహ కుమారులు రాస్తున్నారు ఈ యొక్క కీర్తన, పైన ఉంటుంది చూడండి, కోరహ కుమారులు రచించినది అని. ఏమండి? దైవ ధ్యానం ఏమంటున్నాడు? నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు. ఒకవేళ నీ ప్రాణం బాధపడుతుంటే నీ ప్రాణంతో నువ్వు మాట్లాడు ఒకసారి. నిజమే కదా? ఎప్పుడు చూసిన కొంతమంది ఎలా కూర్చుంటారు, ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా, ఏదో దిగులుతో, ఆందోళనతో, ఏమంటే సమస్యలతో మౌనంగా అయిపోతారండి, ఒంటరి అయిపోతారు. ఇక వాళ్ళు లోన్లీగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతుంటారు. అలాంటి వాళ్ళు మీరు చేయవలసిన పని ఏంటో తెలుసా? ఒక్కసారి మీ ప్రాణంతో మాట్లాడండి. ఏమని? ఇదిగో కోరహ కుమారులు ఎవరు మాట్లాడారు చూడండి. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నీలో నీవేళ తొందరపాటు కదండి. బాధలు వేదనలు చాలా మందికి ఏముంటది? తొందరపాటు నిర్ణయాలు ఎక్కువ తీసుకుంటారు, తొందరపడిపోతుంటారు ప్రతిదానికి. వారి దేహం కూడా వారికి సహకరించదు. దేవుడు చెప్తున్నాడు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. నీకు దేవుడు ఉన్నాడు, నిన్ను పుట్టించిన సృష్టికర్త ఉన్నాడు, ఆయన నిన్ను కలిగించాడు. నీ సమస్య కన్నా దేవుడు గొప్పవాడు. నీ సమస్య చాలా చిన్నది, నీకున్న వేదన చాలా చిన్నది దేవుని దృష్టిలో. ఒక్కసారి నువ్వు దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్తనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించేదను. ఎలా రన్నింగ్ అవుతుంది చూసారా? మన ప్రాణంతో మనం మాట్లాడుకోవాలి, మన ప్రాణంతో మనం చెప్పుకోవాలి. నీకు నీ దేవుడు ఉన్నాడు, నీ తండ్రి ఉన్నాడు, నిన్ను ఆదరించే మహనీయుడు పరలోకమందు ఉన్నాడు. డోంట్ వరీ, బీ హ్యాపీ అని మనతో మనమే మాట్లాడుకోవాలండి. ఎవరో వస్తారు, ఎల్లం వస్తుంది, పొల్లం వస్తుంది అంటే మన ఆలోచనలన్నీ తినేస్తుంది, మన బుర్ర అంతా చెడిపోతారని. ఏమంటే మనసు బాగాలేనప్పుడు చాలా మంది అంటారు, మనసు బాగాలేక మీ ఇంటికి వచ్చారా అంటే, వచ్చావా సరే ఉన్నాం మీతో. ఏమండి కీళ్ళు తినేస్తారు. బలహీనతలో మనం ఏం చేస్తామో తెలుసండి, బలహీనతలో ఎవరేం చెప్పి వింటామండి. తెలుసా మీకు? ఇలా ఉందా, నువ్వు పలానా దగ్గరికి వెళ్ళి అక్కడికి మంత్రాలయంలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన విభూతి ఇచ్చాడంటే నీకు మామూలుగా ఉండదు, నువ్వు తాడు కట్టాడంటే నీకు మామూలుగా ఉండదు. లేదండి, మన ఈ మధ్య ఒకటి విన్నాను, అక్కడ ఇచ్చుకున్న తాడంటే మధ్యలో అక్కడ ఆకూడదంట. ఇంకా స్ట్రైట్గా ఇంటికి వెళ్ళి ఆడ మొత్తానికి కట్టేయాలంట. అందుకే ఏంటి జరిగిందంటే జ్వరం తగ్గట్లేదంట. జ్వరం తగ్గదు. ఇప్పుడు జ్వరం 4 రోజులు 5 రోజులు ఉంటుంది జ్వరం. మందులు వేసుకున్నా తగ్గదండి, సెలాలు ఎక్కించుకున్నా తగ్గట్లేదు. ఉదయం వస్తుంది, మళ్ళీ సాయంకాలం వచ్చేస్తుంది. వైరల్ ఫీవర్ ఇవి. జ్వరం తగ్గట్లేదని అక్కడ ఇచ్చుకున్నానంట తాటిపాకలో. మళ్ళీ ఇంకెక్కడ ఆకూడదంట, మధ్యలో ఎవడం కూడా చూడకూడదంట. నిదానమే ప్రధానం అన్నట్టుగా వచ్చి సరిగ్గా ఆ బుడ్డోడు కట్టేయాలంట. అది ఆలోచించారు. దైవ జ్ఞానం ఎంత గొప్పదో చూడండి. నీ ప్రాణంతో ఒకసారి మాట్లాడు. నీకు ఒక దేవుడు ఉన్నాడు, నిన్ను సృష్టించిన సృష్టికర్త ఉన్నాడు, ఆయన నీకు ఆధారం. నా ప్రాణమా నువ్వు దేవుని మీద ఆధారపడు, నా ప్రాణమా నువ్వు దేవుని ఆనుకో అని ప్రార్థన చేయండి. ఏమండి 11వ వచనం కూడా చూడండి, 42వ కీర్తన 11. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకను నేను ఆయనను స్తుతించేదను. నేను స్తుతిస్తాను, ఆయన్ని కీర్తిస్తాను, కొనియాడతాను. ఖాళీగా ఉండే సమయంలో ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చేస్తాను. వాళ్ళు బుర్ర ఇంటికిపోతుంది. ఆలోచనలు ఏమో ఆగో తెలుసా మీకు? మనం ఏ పని చేసుకున్నా ఆలోచనలు అలా గిర్రం తిరుగుతూ ఉంటాయండి. ఖాళీ కూర్చుంటే చాలా భయంకరం. దేవుని గురించినటువంటి ఆలోచన మనం చేయాలండి. అప్పుడే మన ప్రాణంతో మనం మాట్లాడు. ఏంటి నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు? ఏంటి నీకున్న సమస్య ఏంటి?
నీ దేవుడు తీర్చలేడా నీ సమస్య? నీ సమస్యను దేవుడు తీర్చలేనంత గొప్పదా నీ సమస్య అని ఒకసారి నీ ప్రాణంతో మాట్లాడి అన్నాడు భక్తుడు. ఏమండి? 43వ కీర్తన కదండి, 5వ వచనం. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతి. ఇదే రిపీట్ అవుతుంది చూడండి, ఇదే రిపీట్ అవుతుంది చూడండి. నిజంగా సమస్య లేని ఇల్లు అంటూ లేదని ప్రపంచంలో ఉందా? సమస్య లేని దేహం అంటూ ఉందండి. ప్రతి మానవ దేహానికి ఏదో ఒక సంకటమే, ఏదో ఒక నీరసమే. అది పోతే ఇది వస్తుంది, ఇది పోతే అది వస్తుందా? కన్నుపోటు అనుకోండి, కన్నుపోటు పోయింది పన్నుపోటు వస్తుంది, పన్నుపోటు పోయింది అనుకోండి వెన్నుపోటు వస్తుంది తర్వాత. నిజమండి, ఈ మానవ దేహానికి ఏదో ఒక బలహీనత చోటు చేసుకునే ఉంటుంది. అందుకే నువ్వు దేవుని యందు నిరీక్షణ ఉంచమన్నా. ఇంకా దావీదు గారు తన ప్రాణంతో ఇంకా వేరే వేరే కీర్తనలు ఏమని ప్రకటించారో చూద్దాం చూడండి. 62వ కీర్తన. ఇంకా దావీదు గారు తన ప్రాణంతో ఎన్నిసార్లు ఆయన చెప్పుకున్నాడు ఒకసారి చూద్దాం చూడండి. మొదటి వచ్చింది, నా ప్రాణము యెహోవా దేవుని నమ్ముకుని మౌనముగా ఉన్నది అన్నాడు చూడండి. నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనముగా ఉన్నది. మౌనంగా ఉండాలి. దేవుని నమ్ముకో, సైలెంట్ అయిపో, నీ దేవుడు కార్యం చేస్తాడు. కాబట్టి 5వ వచనం, నా ప్రాణమా దేవుని నమ్ముకుని మౌనముగా నుండుము, ఆయన వల్లే నాకు నిరీక్షణ కలుగుచున్నది. మనల్ని మనం సముదాయించుకోవాలండి, మనమే ఆదరించుకోవాలి. కొన్నిసార్లు ఆదరణ దొరకదు మనకు నమ్మిన వ్యక్తుల ద్వారా వెన్నుపోటు మనం తిన్నప్పుడు మనకు అంత త్వరగా ఆదరణ దొరకదండి. మనమే సముదాయించుకోవాలి. మన ప్రాణంతో మనం మాట్లాడుకునే అవకాశం దేవుడు ఇచ్చాడు. ఒకసారి నీ ప్రాణంతో మాట్లాడు. నిజంగా ప్రాణం అలసిపోయిన ప్రాణాలు ఉంటాయండి, సొలసిపోయిన ప్రాణాలు ఉంటాయండి. ఇక ఆ ప్రాణానికి ఇక చావే శరణ్యంలా కనిపిస్తుంది. ఎందుకు ఈ ప్రాణం ఉండడం, ఈ ప్రాణం తీసేసుకుంటే బాగుంటుంది కదా అనేటువంటి వ్యాధులు కృంగిపోతుంటారు చాలా మంది. అలాంటి వారి కోసం ఈ దావీదు గారు ఎన్ని రకాలుగా మనకి ధైర్యం పోస్తున్నారు చూడండి. 103వ కీర్తన 22వ వచనం. 103వ కీర్తన 22వ వచనం. యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిని స్థలములన్నిటిలోనున్న ఆయన సర్వ కార్యములారా ఆయనను స్తుతించుడి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఇక ఆయన కీర్తన ముగిస్తూ కూడా, ముగింపులో కూడా ఏమన్నాడు? నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. ప్రారంభంలో అదే చెప్పాడు, ముగింపులో అదే చెప్పాడు. ఎప్పుడు మీ ప్రాణంతో మీరు మాట్లాడుకుంటుండండి. మీకు హెల్త్ బాగోలేనప్పుడు కానీ, మీకు పరిస్థితులు బాగోలేనప్పుడు కానీ, మీకు సమస్యలు సుడిగుండంలో తిరుగుతున్నప్పుడు కానీ ఈ కీర్తనలన్నీ మీరు రాసుకొని ఒకసారి మీరు చదువుకోండి. మీ ప్రాణానికి ఎంత ఊరట కలుగుతుందో, మీ జీవితానికి ఎంత మేల్కొల్పు జరుగుతుందో, బలం వచ్చినట్టు ఉంటుందండి. ఉద్దేశం, నా దేవుడు నాకున్నాడు అనేటువంటి ధైర్యం, మరో బలం, మరో ధైర్యం మనకి చేకూరుతాయి. 104వ కీర్తన గారు మొదటి వచనం, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించిన వాడవు, నీవు మహాత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు. ఏమండి ఏమంటున్నాడు? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. నా ప్రాణమా యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించిన వాడు, నువ్వు చాలా గొప్పవాడు, మహనీయుడు. అంత గొప్ప మహనీయుడు అయిన నీవు నాకుండగా నేను ఎందుకు దిగులు చెందాలి? నేనెందుకు డీలా పడిపోవాలి? నేనెందుకు కుమిలిపోవాలి? ఈ సమస్య నాదే అని నేను ఎందుకు కుమిలిపోవాలి?
ఎందుకు కృషించిపోవాలి? నా ఆరోగ్యం ఎందుకు క్షీణించిపోవాలి? ప్రభు నువ్వు ఉన్నావు కదా అని భక్తుడు మాట్లాడుతున్నాడు. 35వ వచనం కూడా చూడండి, ఇదే అధ్యాయం 35. పాపులు భూమి మీద నుండి లయమగుదురు గాక, భక్తిహీనుడిక నుండకపోదురు గాక. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, యెహోవాను స్తుతించుడి అన్నాడు. భక్తులు పాపులు అనేవాళ్ళు ఈ భూమి మీద ఉండకుండా లయమైపోదురు గాక. వేదన అండి. ఇంకా ఎంతకాలం వీళ్ళు మారకుండా ఉంటారు? ఇంకా ఎంతకాలం వీళ్ళు ప్రభుని దగ్గరకు రాకుండా ఉంటారు? ఎలాంటి వాళ్ళు ఉండి ప్రయోజనం ఏంటి అని భక్తుడు బాధపడుతున్నాడు. నా ప్రాణమైతే యెహోవాను స్తుతిస్తుంది, నా ప్రాణమైతే యెహోవాను గణపరుస్తుంది, నా ప్రాణమైతే యెహోవాను నమ్ముకొని దేవుడే నిరీక్షణ ఆధారంగా ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, మరికొన్ని కీర్తనలో మరికొంతమంది భక్తులు వాళ్ళ ప్రాణాలతో మాట్లాడుకున్నారు. ఒకసారి చూద్దాం. 116వ కీర్తన, 116వ కీర్తన 7వ వచనం. నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. మరణము నుండి నీ ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములు నీవు తప్పించి ఉన్నావు. నిజంగా ఎన్నోసార్లు ఒక్కసారి మనం ఆలోచించుకుంటే ఇది ఖచ్చితంగా జరిగి ఉంటున్నాం. వెంట్రుకు వాస్తవం మన ప్రాణం తప్పించేది. ఎన్నోసార్లు ప్రాణాపాయ స్థితిలోకి మనం బయటపడ్డాం. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా. నిజంగా ఒకవేళ ప్రమాదంలో చిక్కుకుంటే మన కన్నీళ్లు ఆగవు. ఎన్ని కన్నీళ్లు, ఎంతసేపు అని ఏడుస్తాం, ఎంతసేపు అని బాధపడతాం చెప్పండి. మరణం నుండి ప్రాణం తప్పించాడు, కన్నీళ్లు విడవకుండా నీ కన్నులను కాపాడాడు, తర్వాత జారి పడకుండా నీ పాదాలను తప్పించాడు. ఎన్నోసార్లు జారి పడిపోతే మనం చచ్చిపోదాం. తూలి పడటం, జారి పడినప్పుడు మనకి ఎలాంటి దెబ్బ తగలకుండా ఆయన కాపాడటం ఎన్నోసార్లు జరిగింది. ఒకసారి మీరు మర్చిపోకుండా ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ జీవితాన్ని, మీ బ్రతుకులు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఎన్నో ఉపకారాలు చేశాడు. అది దావీదు అంటున్నాడు, వద్దు, కొత్త వాటికి మనం వెళ్ళొద్దు. దేవుడు ఇప్పటివరకు ఎన్నో ఉపకారాలు చేశాడు. ఒక్కసారి వాటిని ధ్యానిస్తే సరిపోతుంది. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోకు. కొత్త వాటి కోసం కాదండి. దేవుడు ఇంకా ఎన్నో మేలు చేయాలని కోరుకోవడం లేదు. అలానే దేవుడు చేయకుండా ఉండడు. కానీ భక్తుడు అడగడం లేదు. చూడండి, మరణం నుండి నా ప్రాణాలను తప్పించావు, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదం నీవు తప్పించి ఉన్నావు. సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. ప్రభువా, మరణం నుండి నా ప్రాణం తప్పించావు కదా, కన్నీళ్లు విడవకుండా నా కన్నులు కాపాడావు కదా, జారి పడకుండా నా పాదాలను నువ్వు కాపాడు కదా. ఇప్పుడు నేను నీ సన్నిధిలో నేనేం చేస్తాను? నిన్నే స్తుతిస్తాను, నిన్నే గణపరుస్తాను, ఇక నీ సన్నిధిని విడవను అని ఇక్కడ భక్తుడు చెప్తున్నటువంటి మాట మనం చదువుతున్నాం. అలాగే 146వ కీర్తన, 146వ కీర్తన 1-6 వచనాలు. యెహోవాను స్తుతించుడి. చూడండి, ఇక్కడ కూడా నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. ప్రాణంతో చెప్పుకున్నాడు, ప్రాణమా నువ్వు యెహోవాను స్తుతించాలి, యెహోవాను గణపరచాలి. నా జీవిత కాలం అంతయు నేను యెహోవాను స్తుతించెదను. లైఫ్ లాంగ్, ఎప్పటి వరకు అంటే లైఫ్ టైం. దేవుడు నీకు ఈ లైఫ్ ఇచ్చాడు. ఈ లైఫ్ టైం వరకు, ముగింపు వరకు నువ్వు ఏం చేయాలి? యెహోవాను స్తుతించడమే, యెహోవాను గణపరచడమే. అంత కాపాడుతున్నాడండి మనల్ని.
నేను బ్రతుకు కాలం అంతయు నా దేవుని కీర్తించెదను, నా దేవుని కీర్తించెదను. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనకుడి. చూసారా, రాజుల చేత గాని నరుల చేత గాని రక్షణ ఏమి కలుగదు. వారిని నమ్ముకోకండి, మనుషులు నమ్మకండి, రాజులు నమ్మకండి, అధిపతులు మీరు నమ్ముకోకండి. వాళ్ళందరినీ నేనే సృష్టించాను, మిమ్మల్ని నేనే సృష్టించాను. కనుక ఏమన్నాడు చూడండి, వారి ప్రాణము వెడలిపోవును, వారి మంటి పాలగుదురు, వారి సంకల్పం ఆడి నశించును. ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడని యెహోవా మీద ఆశ పెట్టుకున్నో వాడు ధన్యుడు. ఎవడు ధన్యుడు అంటే వాడు దేవుని మీద ఆశ పెట్టుకున్నవాడు, దేవుని మీద ఆనుకున్నవాడు, దేవుని మీద ఆధారపడినవాడు. ఈ మాటలన్నీ మీరు ఎవరితో చెప్పాలి? మనుషులకు చెప్పకపోయినా పర్వాలేదు, మీ ప్రాణంతో మీరు చెప్పుకోవాలి. ప్రతిరోజు చెప్పుకోవాలండి. ప్రతిరోజు మీ ప్రాణంతో చెప్పవలసిన మాటలు ఇవన్నీ కూడా. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించిన వాడు. ఆయన ఎన్నడూను మాట తప్పని వాడు. మనుషులైతే మాట తప్పుతారు కదండి, మనుషులు మాట తప్పుతారు, దేవుడు ఎప్పుడు కూడా మాట తప్పడు. 103వ కీర్తనలో మరొక మాట రాయబడిందండి, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున్న సమస్తమా అన్నారు చూడండి. అంతరంగమున్న సమస్తమా. అంతరంగంలో ఏముంది? మన అంతరంగంలో ఏముందండి? ప్రతి అంతరంగము ఒక అగాధంలా ఉందండి, తెలుసండి. అందుకే భక్తుడు ఏమన్నాడంటే, నా అంతరంగములో ఉన్న సమస్తమా యెహోవాను స్తుతించుము, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము అన్నాడు చూడండి. అంతరంగంలో ఏముందో భక్తులు రాశారు కొన్ని మాటలు, చూద్దాం చూడండి. ఇదే కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. కీర్తన గ్రంథము 5వ అధ్యాయం 9వ వచనం. వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట అన్నట్టు. అంతరంగం ఎలా ఉందట? నాశనకరమైన గుంట. మరి అంతరంగాన్ని ఏం చేయాలి? పరిశుద్ధపరచాలి. అందుకే నా అంతరంగములో ఉన్న సమస్తం అంటే, మన అంతరంగం అంతా అగాధంలా ఉంటే, మన అంతరంగం అంతా కపటంతో నిండుంటే, నాశనకరమైనటువంటి గుంటలా ఉంటే దేవుణ్ణి మహిమపరచడం సాధ్యం కాదు, దేవుని కీర్తించడం సాధ్యం కాదు. ఏమండి? 51వ కీర్తన 6వ వచనం. అంతరంగాన్ని మనం ప్రభు రక్తంతో శుభ్రంగా కడిగి వేసుకోవాలి. దేవుడు ఏం కోరుతున్నాడంట? అంతరంగములో సత్యాన్ని కోరుతున్నాడండి మన దేవుడు. అంతరంగములో సత్యాన్ని కోరుతున్నావు, నా ఆంతర్యమున జ్ఞానము తెలియచేయము. 10వ వచనం కూడా చదువు. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. అంతరంగం కడిగేసుకోవాలి. మన ప్రాణంతో ఈ మాటలను చెప్పాలంటే ముందు మన అంతరంగంలో ఉన్నటువంటి కుళ్ళు అంతా కడిగేసుకోవాలి. అది ప్రభువైన యేసు రక్తం ద్వారానే సాధ్యం అవుతుంది. ఏమండి? 55వ కీర్తన 15వ వచనం. వారికి మరణం అకస్మాత్తుగా వచ్చునుగాక, సజీవులు గాని వారు పాతాళాలకు దిగిపోదురుగాక. చెడుతనము వారి నివాసములలోను వారి అంతరంగములందును ఉన్నది అంట. చెడుతనం ఎక్కడుంది? అంతరంగం. పైకి అందరూ బాగానే ఉంటామండి, కానీ లోపలే బాగోదు, తెలుసండి. పైకి అందరూ ప్రపంచంలో మనుషుల యొక్క ముఖాలు బాగానే ఉంటాయి,
కానీ లోపల దేవుడు దీన్ని చూస్తున్నాడు. బాహ్య అందాన్ని కాదు, లోపలి ఆంతర్యాన్ని దేవుడు చూస్తున్నాడు. కనుక ఈ అంతరంగాన్ని మనం శుద్ధి చేసుకోవాలని దేవుడు మనకి చెప్తున్నాడు. 62వ కీర్తనకు వద్దాం, 4వ వచనం. 62:4. అతని ఔన్నత్యము నుండి అతని పడద్రోయుటకి వారు ఆలోచించుదురు. అబద్ధమాడుట వారికి సంతోషము. వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములో దూషించుదురు. ఇది పర్టికులర్ గా జరుగుతుంది చూడండి. వందనాలండి అని చెప్తారు, మనసులో దూషిస్తారు. నమస్తే సార్ అంటారు, వెళ్ళరేదవా అంటారు. నిజమండి, ఇది నేను కళ్ళారా చూశాను. అదేంటి నమస్కారం అంటే చెప్పకపోతే మళ్ళీ బాధపడతాడు అని వాళ్ళు కూడా లేకపోతే రాబోతున్న ఎక్స్పీరియన్స్ ఉంది, చాలా మందికి ఉంటుందండి. ఈ మాట ఎంత కరెక్ట్ చూడండి. ఏంటంటే వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములు దూషించుదురు. మనసులో ఒకటి అనుకుంటాం, మన పైకి ఒకటి మాట్లాడతాం. ఇది దేవునికి ఇష్టం ఉంటుంది. ఇప్పుడు మన ప్రాణంతో పాటు మన అంతరంగంలో సమస్తము యెహోవాను సన్నిధించాలంటే ఇలాంటి హృదయం ఉంటే దేవుడు ఆ ఆరాధనను ఇష్టపడతాడా? ఆ స్తుతి యాగాన్ని ఇష్టపడతాడా? ఆలోచించండి. సామెతల గ్రంథానికి వెళదాం, 10వ అధ్యాయం. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 18వ వచనం. అంతరంగమున పగ ఉంచుకునివాడు. అంతరంగంలో ఏముందంటే పగ పాము కన్నా ప్రమాదమైనది. తెలుసండి, పగట్టండి పాము కన్నా ఎందుకు? ఇది కాటేస్తే కనీసం హాస్పిటల్కి తీసుకెళ్తే బతుకుతాడు. ఈ పగతో రగిలిపోతున్న వ్యక్తి చంపడానికి కూడా మరి తిరిగి లేవగలరా? లేవలేడు. అందుకే పగ పాము కన్నా ప్రమాదమైంది అని చెప్తుంటారు మన పెద్దలు. మళ్ళీ చదవండి. అంతరంగమున పగ ఉంచుకునివాడు అబద్ధికుడు, కొండెము ప్రచురము చేయవాడు బుద్ధిహీనుడు. 14వ అధ్యాయానికి రండి. 33 ఎన్ని మంచి మాటలు రాయబడ్డాయని బైబిల్లో. ఇది మత గ్రంథం అని అనడానికి వాళ్ళకి నోరు ఎలా వస్తుందో అర్థం అవట్లేదు. 14వ అధ్యాయం 33వ వచనం. ఆగమ్మా, అక్కడ మూర్తిగా తీసుకోవాలి. ఇంకా నువ్వు చదివేస్తున్నావు, అదిగో అది డబ్బులకు వచ్చి 14:33. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 33వ వచనం. తెలివి గలవాని హృదయమందు జ్ఞానము సుఖ నివాసము చేయును, బుద్ధిహీనుల అంతరంగములో ఉన్నది బయలుపడుతుందండి. బుద్ధిహీనుల హృదయంలో ఏముంటుందో ఏదో ఒక రోజు బయటకు వస్తుంది కదండి. ఎక్కడో దగ్గర కక్కేస్తా ఉంటారు వాళ్ళు. అప్పుడు అయ్యి బాబు ఇంత పని ఉందా అనుకుంటాం మనం కదండి. ఎంత పగెట్టుకుని అనుకుంటాం, బాధపడతాం. నిజమండి, వాస్తవం అండి. ఏమండి, తర్వాత 20వ అధ్యాయానికి రండి. సామెతల గ్రంథమే 27వ వచనం. ఎన్ని విలువైన సంగతులు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి చూడండి. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధిస్తుందండి. మన ఆత్మతో పరిశోధన చేస్తే మన హృదయంలో ఏముందో మనకు తప్ప ఇంకెవరికి తెలియదు. తెలుసే కదా, మన అంతరంగంలో కుళ్ళుందో, పగుందో, కక్షలు ఉన్నాయో బయట తెలితే మనకు తెలుస్తాయి, బాగా మనకే తెలుస్తాయి. అందుకే మన ఆత్మట అంతరంగాన్ని శోధిస్తుందటండి. ఏమండి, 30వ వచనం కూడా చదవండి అదే అధ్యాయంలో. గాయములు చేయు దెబ్బలు అంతరంగములో చొచ్చి చెడుతనమును తొలగించును. చెడుతనాన్ని తొలగించాలంటే 2 దెబ్బలు వేయాలట. వాక్యం అనే దెబ్బలు తగిలితే మనకు కూడా మన అంతరంగంలో చెడుతనం అంతా ఏమైపోతుంది, తొలగించబడుతుంది అని భక్తుడు రాస్తున్నాడు. 26వ అధ్యాయం 24వ వచనం. 26వ అధ్యాయం 24. పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో
కపటము దాచుకుంటాడు రాయబడచ్చు. పగవాడు పెదవులతో మాయలు చేస్తాడు, కానీ అంతరంగంలో ఏముంటది? కపటం. కపటంతో కూడిన హృదయం. అది కూడా చాలా మనకి ఇవేమి కనబడవు, ఇవేమి కనబడవండి. కానీ దేవుడు మనల్ని జాగ్రత్త పరచడానికి చెప్తున్నాడు, మీ హృదయాన్ని మీరు శుద్ధి చేసుకోండి. ఎవరి గురించి చూడకండి, వాళ్ళకి ఈ లక్షణాలు ఉన్నాయి, వీళ్ళకి వాళ్ళ లక్షణాలు ఉన్నాయి, వాళ్ళు ఇలాంటి వారు వీళ్ళలాంటి వారు అనే బదులు ముందు మనం ఎలాంటి వాళ్ళమో మనకి ఆత్మ విమర్శలు చేసుకోవాలని బైబిల్ చెప్తుంది. అలాగే విలాప వాక్యాలు 1వ అధ్యాయము 20వ వచనం చూడండి. విలాప వాక్యములు 1వ అధ్యాయము 20వ వచనం. ఇర్మియా గారు రాసినటువంటి విలాప వాక్యాలు 1వ అధ్యాయము 20వ వచనం. యెహోవా దృష్టించుము, నాకు ఇబ్బంది కలిగను, నా అంతరంగము శోభిల్లుచున్నది, నేను చేసిన గొప్ప ద్రోహమును బట్టి. చూడండి, నేను చేసిన గొప్ప ద్రోహమును బట్టి నా గుండె నా లోపల కొట్టుకొనుచున్నది. చూసారా, మనం చేసినటువంటి కార్యాలను బట్టి అది కట్టేసేవాడి వెయ్యి అవతల అంతే అంతే ఏమండి. యెహోవా దృష్టించుము, నాకు ఇబ్బంది కలిగెను. ఏంటి ఇబ్బంది అంటే, నా అంతరంగము క్షోభిల్లుచున్నది, నేను చేసిన గొప్ప ద్రోహమును బట్టి నా గుండె నా లోపల కొట్టుకొనుచున్నది. అండి నిజమండి. ఎదుటి వారికి కీడు చేసి మన హృదయంలో ఎవరి మీద పగుల్చుకుంటే మనం గుండె సరిగా ఉండదు. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకి మనం వెళ్ళిపోతూ ఉంటాం కాబట్టి లోకాసు వార్తలో యేసు ప్రభు గారు ఒక చక్కటి విషయం చెప్పారు. అది చెప్పుకొని మనం ముగించుకుందాం. 11వ అధ్యాయం, లోకాసు వార్త 11వ అధ్యాయం 39వ వచనం. అందుకు ప్రభువు ఇట్లనెను, పరిసయ్యులైన మీరు గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి చేయుదురు, గాని మీ అంతరంగము దోపుతోను చెడుతనముతోను నిండి ఉన్నది. ఇక్కడ యేసు ప్రభు ఏమని స్టార్ట్ చేశాడండి? ఏమని ప్రారంభించాడు? పరిసయ్యులైన మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేస్తారు అన్నాడు. మళ్ళీ అంతరంగం ఎందుకు వచ్చింది? అసలు దేనికోసం మాట్లాడుతున్నాడు? మనం కడుక్కునే అంటుల కోసం, కుండల కోసం మాట్లాడుతున్నాడు, ప్లేట్లు. కానీ అలా అంటూ మళ్ళీ ఏమన్నాడు అంటే, ఇక్కడ గిన్నె గురించి పళ్ళు గురించి కాదు, దేనికోసం? అంతరంగం. చాలా మంది ఎక్కువ శాతం లోపలికి అడగండి, బయటకు అడిగి చాలా భోజనం చేస్తుంటారు. లోపల స్మెల్ వచ్చేస్తుంది. లోపల ఎక్కడో దిక్కున వెంగిలి మెతుకులు ఉండిపోతాయి. మళ్ళీ వెళ్ళి కడుక్కోవాలా వద్దా? అందులో ఉండేస్తారా? కడుక్కోవాలి. మరి ఇక్కడే మీరు అంత శుభ్రత పరిశుభ్రత మీరు పాటిస్తున్నప్పుడు మరి లోపల మన అంతరంగం ఎలా తెలుసు? దోపుతోను అజితేంద్రియ తత్వంతోను అంటాడు, నిండి ఉన్నది. కపటముతోను, కక్షతోను, చెడు మనసుతోను, ఇంకా ఇందాక ముందు చదివినటువంటి పదాలన్నిటి చెప్తున్నా, వాడన్నిటితో నిండి ఉంది. ఇప్పుడు దీన్ని కడుక్కోరా? దీన్ని శుద్ధి చేసుకోరా? మీ అంతరంగాన్ని మీరు బాగు చేసుకోరా? ఇప్పుడు రండి 103వ కీర్తనకి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఇప్పుడు అంటే కంప్లీట్ గా దావీదు గారు పలికిన మాటలకు ఇప్పుడు సంపూర్ణత్వం వస్తుంది. సంపూర్ణత్వం ఎప్పుడు వస్తుంది? మన హృదయాన్ని మనం కడిగేసుకొని ఇప్పుడు మన ప్రాణముతో, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా
ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము, ఆయన చేసిన ఉపకారం దేనిని మరువము అనేటువంటి వాటి కంప్లీట్ సంపూర్ణత్వానికి సూచకంగా ఉంటుంది. కనుక ఈ మాటలు ప్రతిరోజు మన ప్రాణంతో మనం చెప్పుకోవాలి. అలా ప్రతి ఒక్కరు మీ ప్రాణంతో ఎల్లప్పుడూ ఈ మాటలు చెప్పుకుని దేవునికి దగ్గరై మహాలోకానికి వారసత్వాన్ని సాధించేవారిగా ఉండాలని మీ అందరికీ మనవి చేస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ, మీ అందరినీ వాక్యాన్ని బట్టి హెచ్చరిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.